థర్డ్ టైం ఏం చేసిరంటే అన్న, నేను మధు మియాపూర్ ఆఫీస్కి, మధు మియాపూర్ ఆఫీస్లో ఉండే, నేను ఎల్బీ నగర్లో ఉండే. నేను మళ్ళీ కొంచెం క్యాష్ తీసుకొని వస్తున్నా. అంటే నేను 10 లక్షలు నా దగ్గరకు వచ్చినా కూడా నేను ఏం చేస్తుండే అంటే ఈ వడ్డీ నా పైన పడుతుందేమో అనే భయంతో నేను తీసుకొని టక్కున మధుకి ఇచ్చిస్తుండే. అంటే నేను ₹1,00,000 కూడా నా దగ్గర ఆపుకోను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉంటే నేను వడ్డీ కట్టాల్సి వస్తుంది జనాలకు అని చెప్పి, మా ఊళ్ళకైనా నేను కట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి భయంతో నేను వచ్చే ప్రతి రూపాయి ఆయనకు ఇవ్వడానికి పోతుండే. నేను వస్తున్నా మియాపూర్ ఆఫీస్కి రా అని అన్నాడు. ఆడికి పోయి డబ్బులు ఇవ్వడానికి పోయినా. నేను పోతున్న క్రమంలో నేనే నాన్నగ్రామం కూడా వస్తున్నా, అక్కడ ఆగు అని అంటే అక్కడ ఆగిన. శివకు ఫోన్ చేసిండు, మేము ఇక్కడ ఉన్నాము రండి అన్న కలుద్దామని చెప్పి శివకు ఫోన్ చేసిండు. మంగ్లీ వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసిండు. అయితే వచ్చింది. అప్పటికి మరి మేము బర్త్డే పార్టీ తర్వాత నుంచి అసలు ఆ ఎపిసోడ్ తర్వాత నుంచి మంగ్లీ అక్క ఎవరో మధు ఎవరో అసలు వాళ్ళతో నాకు ఇంకా కాంటాక్టే లేదు. అసలు నేను కనుక్కోవట్లేను. కాంటాక్ట్ అంటే నేను ఇంకా వాళ్ళతో మెయింటైన్ చేస్తలేను ర్యాప్. ఆ తర్వాత శివకు ఫోన్ చేసిండు. శివ వచ్చిండు నా ముందర. అయితే వచ్చిన తర్వాత వాసవి అని ఇప్పుడు ఏదైతే ట్రెండ్స్ అపార్ట్మెంట్ అని చెప్తున్నారు కదన్న, వాసవి ట్రెండ్స్ మన కరెక్ట్ గా మన ఎగ్జిట్ 19 మనం ఎగ్జిట్ అవుతున్నప్పుడు గచ్చిబౌలి దగ్గర ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ కి పెద్ద టవర్ కనిపిస్తుంది, వాసవి ట్రెండ్స్ కలర్ వాసవి ట్రెండ్స్ అపార్ట్మెంట్. అది అక్కడ వాళ్ళ ఫ్లాట్ ఉంది. అందులో ఎవరిది? మంగ్లీ గారిది ఉంది. అక్కడ లేదు, వాళ్ళు పక్కన ఉంటారు. ఇంకో ఫ్లాట్ ఆమెకు అక్కడ రెంట్కి ఇచ్చింది. వాళ్ళు అప్పటికే కూడా దాన్ని సేల్ చేద్దామని చెప్పేసి వేరే నో బ్రోకర్ సైట్లలో కానీ లోకల్ బ్రోకర్స్ కి చెప్తున్నారు, తిరుగుతున్నారు. అయితే శివని మధు ఏమైనా అప్రోచ్ అయ్యండి అంటే ఆ రోజు నేను చెప్పినాం కదా అది జూన్లో మా ఆఫీస్ ఓపెనింగ్ ఉందని, ఇప్పుడు అది రేపు 1 వీక్లో 10 డేస్లో ఓపెనింగ్ ఉంది మల్లెపల్లి. ఒకసారి అక్క వస్తే చాలా బాగుంటది. ఆ రోజు మేము అక్కని కలవలేదు, కలిసినాం. ఆ రోజు కూడా కలిసినాం. అయితే వస్తే బాగుంటది. ఎక్కడ కలిసినారు? అదే వాసవి దగ్గరికి అక్క వచ్చి. అది యాక్చువల్ ఏంటంటే వాళ్ళు రెంట్కి ఇవ్వకుండా తర్వాత ఏం చేసిరంటే వాళ్ళు ఒక స్టూడియోలో క్రియేట్ చేసుకున్నారు. ఏదైనా అంటే ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ కానీ లేకపోతే ఏదైనా ఈవెంట్లో పోవడానికి ముందు మేకప్ చేసుకోవడానికి వాళ్ళ టీం మొత్తం అక్కడ ఉండడానికి వాడుకుంటున్నారు ఆ ఫ్లాట్ని. యాజ్ ఇట్ ఈస్గా దాన్ని సేల్ కూడా పెట్టినారు. అయితే మేము ఆ ఫ్లాట్ దగ్గరికి అక్క ఇక్కడికి రెడీ అవ్వడానికి వస్తుంది, వెయిట్ చేయండి అని చెప్పిండు. వెయిట్ చేసిన తర్వాత చెప్పిండు మళ్ళీ అదే సేమ్. అక్క కూడా ఏమన్నా రిప్లై అంటే లేదు మీరు అంటే నేను రాలేను, ఆ చిన్న వాటికి పెద్ద ఫంక్షన్ చేయండి, ఏదైనా మంచిది మన కమ్యూనిటీకి ఉపయోగపడేటట్టు చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆమె దారిలో వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫ్లాట్లో ఇక్కడే ఉంటారా అని కూడా సేమ్ ఇదే మీరు అడిగిన క్వశ్చనే మధు కూడా శివన్ అడిగిండు. లైక్ ఇట్లా ఇక్కడే ఉంటుంది అక్క, ఇక్కడ లేదు ఇక్కడ ఉండరు, వేరే దగ్గర ఉంటారు. ఈ ఫ్లాట్ ఏదో జస్ట్ ఇట్లా ఉండడానికి అంటే ఈ 2-3 ఉన్నాయంటే ఇది కూడా సేల్ చేద్దామని చూస్తున్నాం, ఇప్పుడు కొంచెం అది అని చెప్పిండు. అయితే సేల్ చేసి నేనే కొంటా అన్నా అని చెప్పిండు. చెప్పే మధు అన్నాడు. అది థర్డ్ మీటింగ్ లో మంగ్లీ తమ్ముడితో నేనే కొంటా అన్నా, మీరు అమ్మే ఉద్దేశం ఉంటే నాకు చెప్పండి, నేనే కొంటా అన్నా అన్నాడు. అయితే సరే మధు ఏదైనా ఉంటే చెప్తాలేండి నీకు అది అని చెప్పి వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. అప్పుడు కూడా ఏం జరగలేదు ట్రాన్సాక్షన్. ఆ తర్వాత 4th టైం మళ్ళీ ఇప్పుడు అది ఓకే ఇంకా అది అక్కడ అమ్మని ఇన్వైట్ చేసినాం, వాళ్ళు అక్క రానన్నది. ఆ తర్వాత మధు ఏం చేసిండు ఫ్లాట్ డీటెయిల్స్ చెప్పిండు. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మధు ఏం చేసిండు, మా ప్రెజెన్స్ కూడా నాకు కూడా తెలియదు. అక్కడికి మా ఆఫీస్ ఓపెనింగ్ రోజు శివకు ఫోన్ చేసి నాకు జ్వరం వస్తుంది నేను రాలేనంటే కనీసం మీరైనా అంటే అక్క రాదు కదా కనీసం మీరైనా రండి అన్నా అంటే లేదు నాకు జ్వరం వస్తుంది నేను రాలేనని చెప్పిండు. చెప్తే ఆ రోజు కూడా మధునే ఫోర్స్ చేసి శివన్ పిలిపించిండు, కారు పంపించి మరి పిలుచుకొచ్చిండు. ఏది మల్లెపల్లి ఆఫీస్ ఓపెనింగ్ కి. సో మంగ్లీ రానంటే మంగ్లీ తమ్ముని మీరైనా రండి అని చెప్పి పిలిపించిండు. కారు కూడా పంపించింది నేనే, ఎవరు పికప్ కి డ్రాప్ కి మధునే పంపించిండు. పికప్ చేసుకొచ్చారు, డ్రాప్ చేసిండు. ఇక్కడ ఒక 1 hour మాతో టైం స్పెండ్ చేసిండు. అదే ఫంక్షన్ కి మా ఫ్రెండ్ కూడా ఒక అతను పెద్ద మనిషి ఆయన కూడా పిలిపించాను. నేను రిబన్ కటింగ్ అన్నప్పుడు నేను కూడా అక్కడ లోకల్ తిరుగుతున్నాం కాబట్టి వేరే కూడా చీఫ్ గెస్ట్ లాగా పోతుంటాం. పిలిచిరు, పోయినాం. అక్కడ కూడా మేము ఉన్నాం, అందరం కలిసి ఓపెన్ చేసినాం. అక్కడ అందరం తిన్నాము, వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి వెనకాల స్టోరీ ఏం క్రియేట్ చేసుకున్నాడో తెలియదు నాకు. మంగ్లీ తమ్ముడు వచ్చిండు, ఓపెన్ చేసిండు, ఈయనది కూడా పాత్ర ఇంకేమని ఉంటుందో మనకు తెలియదు. ఆ తర్వాత కూడా మనం ఎక్కడ కూడా మంగ్లీ పేరు ఎప్పటి వరకు నా తరఫున నేను ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. ఆయన ఏం చెప్తున్నాడో కూడా తెలియదు. ఇట్లా ఆ రోజు చెప్పిన అంటే నాకు వాళ్ళ ఏజెంట్ చెప్తున్నారు, మంగ్లీ వాళ్ళ బ్రదర్ వచ్చిండు, వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టిరు నా దగ్గర. అభిషేక్ కూడా పెట్టిండు నా దగ్గర పెట్టుబడి. ఆమీర్ పటేల్ అనే నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా పెట్టిండు, ఆయన కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిండు. ఇట్లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు నా వెనకాల చాలా మంది ఉన్నారు అని చెప్పుకోవడం స్టార్ట్ చేసిండు. ఆయన మరి ఎందుకు అంటే నేను పెట్టిన విషయం వాస్తవమే, వీళ్ళు ఎవరైతే పెట్టలేదు నాకు తెలిసి. పెట్టినప్పుడు వీళ్ళు ఎందుకు చెప్పుకున్న అనేది నాకు ఇప్పటి వరకు కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు వాసవి ఫ్లాట్ కొన్నారు, ఫోర్త్ మీటింగ్ లో ఫ్లాట్ కొంటున్నామని చెప్పేసి పిలిచిరు. అంటే మరి ఆయనతో ఇంకా తర్వాత ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు అనేది నాకు తెలియదు అన్న. వాళ్ళు ఎవరితో మాట్లాడింది, శివతో మాట్లాడింది, మంగ్లీ అక్కతో మాట్లాడింది, ఇంకెవరితో మాట్లాడింది నాకు తెలియదు, ఎవరితో మాట్లాడింది తెలియదు. కానీ ఫ్లాట్ కొంటున్నామని చెప్పిండు నాకు. 25 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండు. 25 లక్షలు మధు ఎవరి అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసిండు, ఎవరి అకౌంట్ చేసిండు అని తెలియదు కానీ టోకెన్ అమౌంట్ ఫ్లాట్ కి మాత్రం టోకెన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు.
ఇప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మంగ్లీ అకౌంట్ లోకి మధు 25 లక్షలు పంపిండాను అది ఇన్ఫర్మేషన్ మరి మంగ్లీ అకౌంటా లేకపోతే శివ అకౌంటా వాళ్ళ ఎవరి అకౌంట్ అనేది కూడా నాకు తెలియదు. బట్ ట్రాన్స్ఫర్ అయితే చేసారు. 25 లక్షలు ట్రాన్స్ఫర్ టోకెన్ అమౌంట్ కోసమే ట్రాన్స్ఫర్ చేసి అప్పటికి ఇది ఎప్పుడు అన్న ఇదంతా జరిగింది ఎప్పుడు జూన్ జూలై ఆగస్ట్ ఈ టైంలో ఓపెనింగ్ జరగడం. దానికి ముందే మధు ఇట్లా జూన్ లో ఎస్పీ ఆఫీస్ కి కస్టడీకి పోయి వచ్చింది ఒక 2 days అని చెప్పి తెలుసు కదన్న మీకు. అది ఆ విషయం ఎట్లా తెలిసిందో మరి ఏం వాళ్ళు కనుక్కున్నారా లేదా నాకు తెలియదు. అయితే 25 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ ఫ్లాట్ కీస్ కానీ మిగతా పేమెంట్ నేను టైం పెట్టుకొని ఇస్తా, నేను ఫ్లాట్ లో ఉంటా అని చెప్పి కీస్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు 25 lakhs ట్రాన్స్ఫర్ చేసిండు, కీస్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ ఫ్లాట్ ని ఇప్పుడు ఈ కర్నూలు వాళ్ళు ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది. కర్నూలులో ఉన్న అదొక టీం ఉంది కదా, వాళ్ళని అక్కడ దింపుకున్నాడు. ఏదో వాసవి ఫ్లాట్ లో రిజిస్ట్రేషన్ కాకముందే ఫ్లాట్ కీస్ తీసుకున్నాడు. 25 lakhs అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ ఇచ్చి కీస్ తీసుకొని దాన్ని వాళ్ళు ఇట్లా చూపించడము తిరగడం, ఇది మంగ్లీ ఫ్లాట్ మంగ్లీ ఉండడం చెప్పుకొని వాడుకోవడం. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి నాకు తెలియదు. ఇవన్నీ చూస్తే నాకు కూడా అర్థమవుతుంది ఏంటంటే ఈయన ఖచ్చితంగా వాళ్ళ పేరు వాడుకొని ఇది వాళ్ళది వీళ్ళది అది అని చెప్పి ఇప్పుడు ఇంకా కూడా కొన్ని పర్సనల్ థింగ్స్ ఏదో చెప్తున్నారు న్యూస్ వల్ల. అది మనకు తెలియదు. మనం ఒక ఆడపిల్ల పైన అభరణాలు మనకు సంబంధం లేదు. కానీ నేను చెప్తున్నాను అదైతే జరిగింది. సరే, ఇప్పుడు ఆ 25 లక్షలు మళ్ళీ రిటర్న్ చేసిందా? 20 lakhs నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 25 లక్షలు వచ్చినాయి, 20 లక్షలు రిటర్న్ చేసింది. ఎస్ కరెక్ట్. 20 lakhs ఎప్పుడు చేసింది అంటే ఆఫ్టర్ 1 month చేసింది. ఆఫ్టర్ 1 month మంగ్లీ మళ్ళీ మధు ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకు చేసింది అనేది మరి నాకు కూడా తెలియదు. బట్ నేను ఫ్లాట్ శివ మాకు చెప్పిన విషయం మేము ఫ్లాట్ అమ్మాం ఇక్కడికి అంటే మీరు టైంకి భరత్ అనే ఒక అతని అకౌంట్ నుంచి అకౌంట్ కి మంగ్లీ డబ్బులు వేసింది అంటే జిఎన్ఐ రిటర్న్ అనేది అది ఏ అకౌంట్ వేసింది ఏం వేసింది అనేది కూడా మనకు తెలియదు అన్న. అది ఆ ట్రాన్సాక్షన్స్ కూడా ఎట్లా జరిగినాయి అనేది కూడా నాకు తెలియదు. 20 లక్షలు ఇచ్చింది 5 లక్షలు క్యాష్ ఇచ్చిండు శివ. 5 లక్షలు క్యాష్ ఇచ్చిండు నా ముందరనే ఇచ్చిండు. వచ్చిన 25 మళ్ళీ ఇచ్చేసారు. మేము ఫ్లాట్ అమ్మని చెప్పి కీస్ కూడా మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు. అక్కడితోని మంగ్లీ చాప్టర్ కానీ శివ చాప్టర్ కానీ క్లోజ్ అయిపోయింది. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు శివకి మధుకి మధ్య మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి అన్నది కనబడుతున్నాయి. ఉన్నాయి కదా, డౌటే లేదు. సో ఎంత క్లోజ్ ఉండేది వీళ్ళు? నేను చెప్తున్నా కదన్నా, ఇప్పుడు రెగ్యులర్ గా మాట్లాడుకునేది కదా ఫోన్ లో. అది మనకు తెలియదు అన్న. అది మనం రెగ్యులర్ గా నేను ఏమంటున్నా, మీ ఇల్లు నేను కొన్నా, కొనే మనం ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ఏమున్నా, సో మీ ఫ్యామిలీ అందరికి తెలిసే రేట్ మాట్లాడుకున్న తర్వాతే ఒకటి కొంటాం. ఎందుకంటే మళ్ళీ వాసవి ట్రెండ్స్ అంటే అది మంచి ఏరియాలో ఉన్నటువంటి ఫ్లాట్. ఇప్పుడు మంగ్లీకి తెలియకుండా ఫ్లాట్ అయితే శివ అమ్ముతాడా? అమ్మడానికి అవకాశం లేదు కదా. సో తన డబ్బులు తనే కాబట్టి తను డిస్కస్ చేసిన తర్వాత ఫ్లాట్ అమ్ముతాడు. అయితే సో మధు కూడా అక్కడ మాట్లాడి ఇవన్నీ చేసి ఉంటారు. ఇక్కడ ఇంకొకటి, సరే అది కొనడం అమ్మడం అనేది తప్పేం కాదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 25 లక్షలు కడితే కీ ఎట్లు ఇస్తారు? ఎంత క్లోజ్నెస్ లేకపోతే మీ దగ్గర నుంచి నేను కొన్నా అనుకోండి, మీరు ఇస్తారా? అంటే ఇప్పుడు ఈ 1 month నుంచి జరుగుతున్న పరిణామాలతో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మంగ్లీ అంటున్నాను. మంగ్లీకి డైరెక్ట్ ఏది సంబంధం లేదన్న. ఇప్పటికి కూడా ఏ ఈవెంట్ చేసినా కూడా వాళ్ళ శివ ఉన్నారు కదా, ఆయననే పేమెంట్లు తీసుకోవడం చేయడం అనేది జరుగుతుంటాయి. మరి ఆమె నోటీస్ లో ఉండి జరిగిందా? నేను అనేది ఒకటే, ఎంత ఫ్లాట్ రేట్ అది మొత్తం ఎంత కొన్నాడు? అది రేట్ అప్పుడు 1,80,00,000. మరి 1,80,00,000 25 లక్షలు ఇస్తే ఎవరన్నా అసలు సంబంధమే లేకుండా ఏదో చుట్టపు చూపు లెక్క ఏదో ఈవెంట్ కోసం ఇన్వైట్ చేసిన వాళ్ళు వస్తే మనం కీ చేతిలో పెడతామా? అంటే అన్న మరి ఆ క్రమంలో మధు శివతో క్లోజ్నెస్ పెంచుకోవాలి. ఇప్పుడు కర్నూలు వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడే అర్థమవుతుంది మనకి. ఇప్పుడు కర్నూలు వాళ్ళు కూడా చాలా మంది ఏం చెప్తున్నారు, వాళ్ళ ఊరికి పోవడము, వాళ్ళని కార్లు ఎక్కించుకొని తిప్పడము, సిమెంట్ ఫ్యాక్టరీలు చుట్టూ దిగడం, గుడిలోకి పోవడము, తినడం తాగడం, ఇట్లాంటి సంథింగ్ ఏదో చాలా చేసినామని చెప్తున్నారు. ఇవన్నీ నాకు తెలియదు. ఇవి 4-5 సందర్భాలలో ఉన్నాయో అక్కడ మాత్రం నేను కలిసిన వాస్తవమే, నేను చూసిన వాస్తవమే, వాళ్ళు డబ్బులు ఇచ్చింది వాస్తవమే, వాళ్ళు రిటర్న్ డబ్బులు ఇచ్చేసింది కూడా వాస్తవమే. కానీ ఇవన్నీ మరి మాకు మంగ్లీ అక్కనైతే ఎప్పుడు చూపించలేదు, ఆ శివ చూపించలేదు, మధు చూపించలేదు. చెప్పడం వినడం అంతే తప్పించి మాకు ఇదంతా ఉంది ఆమెది అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఇంకొకటి, మంగ్లీ మన ఈయన ఎవడు మధు ఇంటికి వచ్చింది ఎక్కడ? వద్దిపట్ల మిర్యాలగూడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 40 kilometers ఉంటుంది. 40 ఎక్కువనే ఉంటుంది అనుకుంటా, 40-50 ఉంటుంది. ఇప్పుడు ఆమె బిఎల్ఆర్ సంబంధించిన ఒక ఫంక్షన్, ఎమ్మెల్యే ఇప్పుడు ఆ ఫోటో ఏదైతే రిలీజ్ అయిన తర్వాత నాకు కూడా తెలుసు ఆమె వచ్చింది పోయింది అనేది, ఆ నైట్ లా వచ్చిపోయింది అనేది కూడా నేను అప్పుడు చూసి. 40 కిలోమీటర్లు ఆయనకి ఏది సంబంధం లేకపోతే ఆడదాకా పోయి అక్కడ ఎన్ని గంటలకు వచ్చింది ఆమె అక్కడికి? ఐ థింక్ నైట్ 12:30 ఈవెంట్ వచ్చిందని చెప్పి చెప్పినారు. ఆఫ్టర్ ఈవెంట్ వచ్చిందని అంటున్నారు. సో మరి అది ఇంకా మనకు తెలియదు అన్న. ఇప్పుడు అదే ఫోటోలో ఇప్పుడు మంగ్లీ కాకుండా, మధు కాకుండా, ఇంకా వాళ్ళ సిస్టర్ కాకుండా ఇంకో 2-3 ఉన్నారు కదా, వాళ్ళు కూడా నాకు బాగా పరిచయమే. వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళే బాధితులే అందరు కూడా. ఇప్పుడు వాళ్ళని కూడా చూపించి వాళ్ళ దగ్గర ఇంకెక్కువ వసూలు చేసి ఉండొచ్చు ఆయన. మంగ్లీ ఇట్లా వచ్చింది కదా అని కూడా వాళ్ళు ఇంకా నమ్మి కూడా పెట్టుండొచ్చు చాలా మంది. అన్న నేను ఒకటే పాయింట్ ఏం చెప్తున్నా అంటే అన్న, ఈ ఇష్యూ మొత్తం ఎంతసేపు ఉన్నా కూడా
మంగ్లీ, మధు, సుబ్బారావు చుట్టూ తిరుగుతుంది. వీళ్ళ చుట్టూ